హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. మన హైదరాబాద్లో ఎన్నో కాలభైరవ టెంపుల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీకు చూపించబోయే కాలభైరవ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ కాలభైరవ టెంపుల్నే భూతనాథ్ టెంపుల్ అని కూడా సంబోధిస్తుంటారు భక్తులు. ఈ కాలభైరవ టెంపుల్ వచ్చేసి నాంపల్లిలో ఉన్న బజార్ ఘాట్ రోడ్లో మనకి కనిపిస్తుంది. ఈ ఆలయం చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. గర్భాలయంలో కాలభైరవుడితో పాటు మనకి యమధర్మరాజు కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ ఆలయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ కాలభైరవుడిని పౌర్ణమి, అమావాస్య, అష్టమికి వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మన ఇంటిలో ఉన్న నరదిష్టి తొలగిపోవటానికి గుమ్మడికాయలో దీపం పెట్టడం అనేది జరుగుతుంది. ఇలా స్వామివారి దేవాలయంలో ఆదివారం కానీ, అష్టమికి కానీ, అమావాస్యక కానీ గుమ్మడికాయలో దీపం పెట్టడం వల్ల మన ఇంటిలో ఉన్న నరదిష్టి తొలగిపోయి మనకి గృహశాంతి కలుగుతుందంట. కాలభైరవుడు అంటే శివుడి యొక్క ఉగ్రస్వరూపమే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు కాలానికి అధిపతి. ఈ కాలభైరవుని దేవాలయంలో 8 అమావాస్యలు వచ్చి కాలభైరవుడికి 8 ప్రదక్షిణాలు చేయటం వల్ల మనకున్న అన్ని కోరికలు నెరవేరుతాయంట. అంతేకాకుండా ఎవరైతే భూత ప్రేత పిశాచాలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వారాలు చేసుకొని ఈ స్వామివారి సేవ చేయటం వలన తప్పనిసరిగా అందులోంచి బయటపడి వాళ్ళ జీవితంలో సుఖశాంతులు వెలసిల్లుతాయంట. ఈ కాలభైరవుడి దేవాలయంలో భక్తులందరూ కూడా 8 ప్రదక్షిణాలు తిరుగుతారు. 8 ప్రదక్షిణాలే ఎందుకు తిరగాలంటే ఈ 8 ప్రదక్షిణాలు అష్టభైరవులకి సూచికంగా భక్తులు తిరుగుతూ ఉంటారు. అంటే కాలభైరవుడు అష్టభైరవ రూపంలో అష్టదిక్కుల్లో కొలువే ఉంటాడనమాట. మనకి ఎలాంటి సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా ఆపద రాకుండా మనల్ని కాలభైరవుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా కాలభైరవుడు అంటే కాలానికి అధిపతి కాబట్టి నవగ్రహాలు కాలభైరవుడి ఆధీనంలోనే ఉంటాయి. అందువలన ఈ దేవాలయంలో 8 ప్రదక్షిణాలు తిరగటం వల్ల అపమృత్యు దోషం కూడా తొలగిపోతుందంట. అంతేకాకుండా ఈ కాలభైరవుడి దగ్గరనే మనకి యమధర్మరాజు, శని భగవానుడు ఉంటారు. కాబట్టి మనం ఎవరైతే ఈ స్వామివారి చుట్టూ 8 ప్రదక్షిణాలు తిరుగుతామో వాళ్ళకి అపమృత్యు దోషం తొలగిపోయి శని బాధలున్నా కానీ తొలగిపోయి మంచి జరుగుతుందంట వాళ్ళందరికీ కూడా. ఎవరైతే 8 అమావాస్యలు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేపిస్తారో వాళ్ళకున్న అన్ని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా వాళ్ళ ఇంటిలో గృహశాంతి కలుగుతుంది. నవగ్రహాలన్నీ వాళ్ళకి అనుకూలంగా మారుతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అనుకోని సంఘటనలు జరగకుండా వాళ్ళ జీవితాంతం కూడా కాలభైరవుడు వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటాడంట. అందుకోసమే ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజైతే వేల మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం గురించిన విశేషాలను ఈ ఆలయ అధికారిని అడిగి తెలుసుకుందాం. కాలభైరవ టెంపుల్ బజార్ ఘాట్ ముత్తలమ్మ గుడి టెంపుల్ దగ్గరలో ఉన్నది. ఇక్కడ నేను ప్రతిరోజు వస్తాను. షాప్కి వెళ్ళే టైంలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాను. నేను ఇక్కడ రోజు వస్తే నాకు ప్రశాంతత లభిస్తుంది. అందుకే రోజు దర్శనం చేసుకొని వెళ్తాను. నేను ఇక్కడ ఇంతకుముందు అంత పబ్లిక్ రాకపోతుండే. నెమ్మదిగా అనుకున్న కోరికలు మెల్లమెల్లగా నెరవేర్చడంతో ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ శాతం వస్తుంది. అందుకే రోజు దర్శనం చేసుకొని వెళ్తుంటాను నేను షాప్కి వెళ్ళే టైంలో. నమస్కారం. జై కాలభైరవాయ నమః. ఈ మన బజార్ ఘాట్ కాలభైరవ గుడి చాలా పురాతనమైనది, స్వయంభూ. ఇక్కడ మన కాలభైరవుడు చాలా మహిమ గల అయిన స్వామివారు. ఈ గుడిలో నేను ఎప్పటి నుంచి అయితే చూస్తున్నానో ఇంతకుముందు ఈ మన గురుగారు మన తరుణ్ మహారాజ్ గారు రాకముందు అంతగా దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళ కాదు.
ఇక్కడ ఉన్న ఓనర్, ఈ స్థలం ఓనర్ కానీ వాళ్ళు గుడిని పెద్దగా చేసి గుడి భక్తులకు మంచి సౌకర్యం అందాలని ఈ కాలభైరవ గుడి మహారాజ్ గారి గురించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ గుడిలో నేను ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం వచ్చేటప్పుడు అంత కాకుండా ఈ మహారాజ్ గారు, తరుణ్ మహారాజ్ గారు, కమల్ మహారాజ్ గారు వీళ్ళు వచ్చిన తర్వాత చాలా 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 మహిమ పెరిగిపోయింది ఈ గుడికి. మేము ప్రతిరోజు వస్తుంటాము. వారు మన పంతులు గారు, అయ్యగారులు ఏవైతే ఉపాయాలు చెప్తారో మన ప్రాబ్లమ్స్కి, ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉపాయాలు చేసిన తర్వాత చాలా రిలాక్స్ అవుతుంది. మన అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతున్నాయి. కాబట్టి ఈ గుడి యొక్క ప్రాధాన్యత ఏంటంటే చాలా మహిమ ఉంది ఇక్కడ. ఈ గుడికి వచ్చేవారు లక్షల కొద్ది భక్తులు వస్తున్నారు ఇక్కడ. ఈ గుడిని వచ్చి ఏమైనా బాధ ఉన్నప్పుడు మన కాలభైరవ మహారాజ్ దగ్గరకు వచ్చి నోరారా మనం అడిగామనుకోండి, వారి బాధలన్నీ తొలగిపోయి చాలా మహిమంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ పూజలు ఇప్పుడు 23 తారీఖు రోజు, నవంబర్ 23 తారీఖు రోజు కాలభైరవ జయంతి ఉంది. పొద్దున 5 గంటల నుంచి మరో రాత్రి 2-3 గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు. ఎందుకంటే మన కాలభైరవ మహారాజు చాలా మహిమ గలవారు. ప్లస్ దానికి పూజలు చేసే ఈ అయ్యగారులు కూడా చాలా మంచి వాళ్ళు. ఎటువంటి సౌకర్యం ఉన్నా మీకు కల్పిస్తారు. మహారాజ్ గారి దగ్గర ఎటువంటి బాధకైనా కానీ మీకు ఉపాయం దొరుకుతుంది. ఇక్కడ మీకు చాలా మంచిగా ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత చాలా 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 మంచి అనుభూతి దొరుకుతుంది. ఏ జో భక్తి यहाँ पे आते हैं जिसी की भी तकलीफ रहती है, जैसा जादू टोना और नज़र चीज़ है ना, इसके लिए यहाँ बाबा के पास आके दर्शन करने के बाद इसकी सुझाव आपके द्वारा क्या देना चाह रहे हैं आप? देखिए, नर दृष्टि के लिए अमावस पूनम को दर्शन करें, कूष्मांडा दीपम लगाएं और भगवान की 8 प्रदक्षिणा करें। समस्त दोष को परिहार करने वाले भगवान काल भैरव से प्रार्थना करने से समस्त प्रकार की मनोकामना पूर्ण होती है। అన్నారు ఇప్పుడు ఈ నరదృష్టి కోసం చేతబడి చేయడానికి వీటికి వాళ్ళ యొక్క బాధలు నరదృష్టికి మన అయ్యగారు చెప్పినట్టు మీరు కొద్దిగా తెలుగులో దాన్ని అనుమతించండి. ఇప్పుడు ప్రతి అమావాస్యకు మరి పున్నంకు భైరవన్ టెంపుల్కి 8 ప్రదక్షిణలు చేసుకోవాలి. అండ్ ఇంకా కూష్మాండ దీపం పెట్టుకోవాలి. నరదృష్టి కానీ చేతబడిది కానీ వెళ్ళాలన్నా కూడా అమావాస్య పున్నం ఎవ్రీ సండే కూడా వచ్చిన 8 వారాలు అయితే రావాలి. ఆ తర్వాత దీపం ఏదో చెప్పారు, కూష్మాండ దీపం చెప్పారు కదండి. కూష్మాండం సర్వం దానికి అన్నిటికీ యూజబుల్ అవుతుంది కూష్మాండ దీపం అనేది. इच्छा रहती है हमें, कई लोगों की इच्छा ऐसी रहती है कि गवर्नमेंट जॉब चाहिए और किसी भी संपूर्ण उनकी इच्छा रहती है, वो संपूर्ण इच्छा पूर्ण करने के लिए बाबा के पास और आपकी सुझाव क्या है? भगवान को मदिरा का भोग लगाएं, प्रति रविवार के दिन आकर के दर्शन करें और भगवान से अपना प्रार्थना करें। जो मन का इच्छा है वो बोले, आपकी मनोकामना पूर्ण हो। ఇప్పుడు భైరవన్ దగ్గరికి ఈయనకు మధు అంటే సారాయి లిక్కర్ ఆయనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ తేవడము తీసుకురావాలి. వచ్చి మనకు మనోవాంఛ కోరికలు ఏమున్నా కూడా చెప్పామనుకోండి కంపల్సరీ నెరవేరుతాయి. ఇక్కడ చాలా మందికి నెరవేరాయి కూడా. మరి ఆదివారం కూడా దర్శనం, ఆదివారం కూడా వచ్చి చేసుకోవచ్చు దర్శనం. और महाराज जिनकी शादी नहीं होते हैं और जिनको बच्चे पैदा करने की तकलीफ होती है, बच्चे नहीं होते, उनके लिए क्या सुझाव देते हैं? उनके लिए देखिए, सबसे पहले भगवान को नैवेद्य चढ़ाना, लड्डू का भोग लगाना और 11 प्रदक्षिणा करना। भगवान से बोलिए और 24 नींबुओं की माला चढ़ाने से भगवान सबकी मनोकामना पूर्ण करते हैं। ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే వచ్చి మన మనోవాంఛ చెప్పుకోవడము, నెక్స్ట్ 24 నిమ్మకాయలు దండ వేయాలి. మన మనోవాంఛ కోరిక చెప్పుకోమంటే కంపల్సరీ మ్యారేజ్ అనేది అవుతుంది. మ్యారేజ్కు కూడా ఒక చెట్టుది పూజ ఉంటుంది, రావి చెట్టుది. దానివల్ల కంపల్సరీ వితిన్ 2 months లోపల మ్యారేజ్ అయిపోతుంది. పిల్లల గురించి కూడా 11 ప్రదర్శనలు చేసుకోవాలి. బూందీ లడ్డు తేవాలి, మోతీచూర్ లడ్డు తీసుకురావాలి. అట్లా మనకి 8 వారాలు చేసుకున్నామంటే కంపల్సరీ అవుతుంది. और महाराज यहाँ पे कभी कभी बाबा की अभिषेक होती है, और किसके लिए अभिषेक करते हैं? अभिषेक अपने मन से किया जाता है, किसी को कोई सुझाव नहीं दिया जाता है। जो भगवान की प्रति श्रद्धा रखते हैं, अर्चना कराना चाहते हैं, आस्था रहती है, वो अभिषेक करा सकते हैं। किसी के ऊपर कोई दबाव नहीं रहता है कि आपको अभिषेक कराना है, वो अपने मन और स्वेच्छा से कराया जाता है। ఇప్పుడు మన మనస్ఫూర్తిగా మనం చేయాలనుకుంటే చేయడం, కానీ పర్టికులర్గా ఏ పంతులు గారు వీరు చెప్పరు.
కానీ అలా చేసుకున్న వాళ్ళకు కూడా సర్వం రోగాలు ఐసీలు ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. చాలా ఇక్కడ అభిషేకం చేసుకున్న నీళ్ళు తీసుకెళ్ళి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్న మ్యారేజ్లు కాకుండా కూడా పిల్లలు కాకుండా కూడా దానివల్ల అందరికీ మంచిగా అవుతుంది. వీరు చెప్పరు, వాళ్ళ సొంతంగానే చేసుకోవడం తప్ప మా పంతులు గారు ఏం చెప్పరు. ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ అవుతాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ నెరవేరుకున్న కోరికతో వాళ్ళు దేవుడికి మేము అభిషేకం చేసుకుంటాము. మా వాళ్ళ మనసు వాళ్ళ ప్రాబ్లం తీరినాక దేవుడికి మనం వాళ్ళే చేసుకుంటారు. కానీ వాళ్ళు స్వీట్ కానీ జిలేబీ కానీ వాళ్ళ ఏం కోరిక ఉన్నదో వాళ్ళ కోరిక సమర్పించుకుంటారు అంతే. और महाराज आप कितने साल से यहाँ पे पूजा कर रहे हैं? और ये मंदिर 10 साल हो गए। भगवत कृपा से पूजन करने से जो भी मनोकामना है वो पूरी होती है, भगवान के प्रति आस्था रहता है और समस्त प्रकार के लोगों का सब संकट दूर होता है। ఇక్కడ ఈ మహారాజ్ వాళ్ళు 10 years నుండి వచ్చినాక చాలా డెవలప్ అయింది. ఇప్పుడు అప్పుడు నార్మల్గా ఒక 20 మంది ఉంటే ఇప్పుడు డైలీ చాలామంది పబ్లిక్ వస్తున్నారు. వాళ్ళ కోరికలు కూడా తీరుతున్నాయి, ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయినాయి. స్వయంభూ విగ్రహం అండి, చాలా పవర్ఫుల్. ఈ అయ్యగారులు ఇద్దరు వచ్చినాకనే ఇంకా చాలా డెవలప్మెంట్ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకత చాలా మహిమగలని చాలా మంది చెప్పారు, విన్నాము కూడా, నేను కూడా స్వయంగా అనుభవించాను. ఈ యొక్క గురులు మీరు आप ये काल भैरव जी के उपासक है और आपको कैसा लगा है यहाँ पे भक्तजनों की रेस्पॉन्स, और आपको कैसा लग रहा है? हम काल भैरव के उपासक नहीं हैं, काल भैरव के सेवक। उनकी स्वेच्छा से बिना कुछ नहीं हो सकता। भगवान का स्मरण करना, उनकी सेवा करना हमारा कर्तव्य है। और प्रजा कैसा, यहाँ पे प्रजा की अनुभूति कैसे है? प्रजा की अनुभूति के लिए कोई किसी को वो नहीं रहता है, सब अपने मन से आते हैं, किसी के लिए कोई मानसिक पीड़ा नहीं रहती है। एनी टाइम भगवान का दर्शन करना, स्मरण करना, प्रसाद लेना, जो भी इच्छा है भगवान को चढ़ावा चढ़ाना। और मंदिर का खुलने का और बंद होने का समय क्या है? मंदिर मॉर्निंग 6:30 to 12, इवनिंग 5:30 to 9। వీళ్ళు ఇద్దరు వచ్చినాకనే ఎంతగానో డెవలప్ అయింది. తరుణ్ తివారీ మహారాజు, కమల్ నాయన్ మిశ్రా మహారాజు, వీళ్ళు ఇద్దరు వచ్చినాకనే ఎంతగానో డెవలప్ అయింది. మినిమం నేను కూడా వీళ్ళు ఎంబర్నే సేవలో ఉన్నాము. చాలా 10 years నుండి చాలా చేంజెస్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు అమాసమ్మగా ఎవ్రీ అమాసకు చాలా పబ్లిక్ బాగుంటుంది. వీళ్ళది దయవల్లనే తరుణ్ మహారాజ్ అండ్ కమల్ మహారాజ్ వల్లనే ఎంతగానో డెవలప్ అయింది. మార్నింగ్ 6:30 నుండి 1 గంటల వరకు, సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. కానీ సాటర్డే సండే ట్యూస్డే అయితే బాగా ఉంటుంది ఆయన మెయిన్ రోజులు. ఈ గుడికి ప్రత్యేక దినాలు ఏవి? ये मंदिर के लिए प्रत्येक दिन क्या है पूजा करने के लिए? शनिवार और रविवार, मंगलवार, अमावस पूनम अष्टमी को दर्शन करने मात्र से समस्त प्रकार के कष्ट पीड़ा दूर होते हैं। శనివారం, ఆదివారం, మంగళవారము, అమాస, అష్టమి, పున్నంకి వచ్చి దర్శనం చేసుకుంటే మన సర్వ రోగాలు కానివ్వండి, పీడలు కానీ, బాధలు కానివ్వండి, ఎటువంటివి అయినా క్లియర్ అవుతాయి. ఇక్కడికి విన్నారుగా అండి, ఈ యొక్క కాల్ భైరవ్ గుడి భక్తులు మరియు వారి యొక్క పంతులు గారు మహారాజ్ గారు చెప్పే వివరాలు, దాన్ని విని ఆచరించి గుడి దర్శనానికి రండి, మీరు ఆనందం పొందుతారు. నమస్కారం. జై కాల్ భైరవ్ మహారాజ్. జై కాల్ భైరవ్. ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి దేవాలయం వీడియోతో మీ ముందుకు వస్తాం. మీ చుట్టుపక్కల ఎలాంటి దేవాలయాలు ఉంటే కామెంట్ చేయండి.